న్యాయాధిపతుల కాలంలోనే సమూయేలు కాలంలో ఏం జరుగుతుందనంటే వాళ్ళు రాజు కావాలని వాళ్ళు కోరుకుంటారన్నమాట. అప్పుడు దేవుడైనటువంటి యెహోవా వారు అడిగినటువంటి మనవిని అంగీకరించి వాళ్ళకి రాజుని ఏర్పాటు చేస్తాడు. మొదటి రాజు మనకు తెలిసిందే, బెన్యామీను గోత్రానికి సంబంధించినటువంటి వ్యక్తి సౌలుని రాజుగా చేస్తాడు. సౌలు రాజుగా చేసిన తర్వాత అతను 40 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఆయన తర్వాత దావీదు రాజుగా వస్తాడు. దావీదు తర్వాత సొలొమోను రాజుగా వస్తాడు. మొత్తము 3 రాజులు, ఐక్యరాజ్యం అంటారు దీన్ని. 12 గోత్రాల ఇజ్రాయెల్ని ఈ 3 రాజులు పరిపాలన చేస్తాడు అనమాట. ఇది 120 సంవత్సరాలు అనేది మనం గమనిస్తాం. అది ఈ 120 సంవత్సరాలు ఎక్కడి నుంచి ఎంతవరకు అని అంటే మనం చూసినట్లయితే క్రీస్తుకు పూర్వము 1050 నుంచి క్రీస్తుకు పూర్వం 931 వరకు ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు పరిపాలన కాలం జరుగుతుందని అంటే 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు అనేది మనం చూసినట్లయితే ఐక్యరాజ్యము అంటే